స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయనదేమనగా, ఇందాక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసిన. ఇద్దరు వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు స్టేషన్ గన్పూర్లో గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు చేసినటువంటి అభివృద్ధి పనులను ఒక ఫ్లెక్సీ రూపకంగా ఒక స్థలంలో నాటిన దాని దగ్గరికి వెళ్ళి చిన్నపెండ్యాలు మరియు అదేవిధంగా శ్రీపతిపల్లికి సంబంధించిన రాజన్ బాబు మరియు సురేష్ వీళ్ళిద్దరూ నోరుంది కదా అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, గౌరవ కడియం శ్రీహరి గారిని, మీరు ఏం అభివృద్ధి చేశారు స్టేషన్ గన్పూర్కు, మీ వల్ల స్టేషన్ గన్పూర్కు ఎంత ఫండ్స్ వచ్చినాయి, 1400 కోట్లు అని చెప్పి రాయించుకున్నారు, ఎక్కడ ఏం జరగలేదు, జరిగితే కనబడతలేదు కదా అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడి సంతోషపడడం చూసిన తర్వాత నాకు కలిగిన ఆలోచన వలన ఈరోజు నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి అనేది ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు గమనిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలైనా కానీ, నాయకులైనా కానీ అభివృద్ధిని చూడలేక, ఓర్వలేక అక్కసు వెళ్ళబోసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారు చేసిన పనులు ఇంత అంత కాదు. నేను 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. 1400 కోట్లల్లో చిన్నపెండ్యాలకు సంబంధించిన రాయన్ బాబు గారికి, అదేవిధంగా శ్రీపతిపల్లికి సంబంధించిన మోత సురేష్ గారికి మొత్తం నియోజకవర్గం అవసరం లేదు, మీ 2 గ్రామాలకే నేను చెప్తా అంటున్నావు కదా. నువ్వు 2 సరే 7 మండలాలకు 200 కోట్లు లెక్కేసుకున్నా కూడా మండలానికి 200 కోట్లు రావాలి కదా. ఏం అభివృద్ధి జరిగిందని నువ్వు అంటున్నావు కదా. నేను ఒక 2 విలేజెస్కి సంబంధించిన నేను విషయాలు నేను చెప్తా. ఆ శాంపిల్స్ చూడు, నీకు చెవులు కళ్ళు ఉన్నాయి కదా, మీరు విచక్షణతోటే ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. చిన్నపెండ్యాలకు సంబంధించి ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేసిండు అని చెప్పి నేను చెప్తా, మీరు వినండి. చిన్నపెండ్యాలకు సంబంధించి 36 ఇందిరమ్మ హౌసెస్ తీసుకొచ్చిండు. దానికి వచ్చేసి 1,80,00,000 వ్యయం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి ఈజీఎస్ ద్వారా 12 లక్షలు మంజూరు చేసిండు. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ అంటే మంజూరు చేయడం అని అంటే ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది, వర్క్ కూడా జరుగుతూ ఉన్నది, కళ్ళున్న వ్యక్తులకు కనబడుతుంది అది. ఇదే విధంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు సంబంధించి చిన్నపెండ్యాల ఈజీఎస్ ద్వారా 8 లక్షల రూపాయలు. అదేవిధంగా నాగవెల్లి యాదగిరి ఇంటి దగ్గర వచ్చేసి ఎంపీ ల్యాడ్స్ ద్వారా 10 లక్షల రూపాయలు. కమ్యూనిటీ హాల్ చిన్నపెండ్యాలు గౌడ్ కమిటీ హాల్కి సంబంధించి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎల్ఈడి ఇన్స్టాలేషన్ స్ట్రీట్ లైట్స్కి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ ద్వారా 2 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఒక దగ్గర ఒక బిట్టు. అదేవిధంగా ఇంకో దగ్గర ఎస్సీ సప్లాన్ ద్వారా 5 లక్షలు, అంటే సీసీ రోడ్లు 2 బిట్లు 10 లక్షలు ఎస్సీ సప్లాన్ ద్వారా. ఎస్సీ కాలనీలో ఆల్రెడీ అయినాయి, వచ్చి మీరు నడిచి చూడండి ఒకసారి అవి వేసినరా లేదా అనేది. అదేవిధంగా మేజర్ మైనర్ రిపేర్స్, క్లాస్ రూమ్స్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆల్రెడీ ల్యాబ్ తయారై ఉన్నది. ఎస్డిఎఫ్ కింద 4,50,000 రూపాయలు. అదేవిధంగా ముదిరాజ్ కమిటీ హాల్కు సంబంధించి 4,99,000 రూపాయలు. అదేవిధంగా గౌడ్ కమిటీ హాల్కు 4,99,000. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వ్యయం వచ్చేసి 2,60,00,000 రూపాయల అభివృద్ధి పనులు చిన్నపెండ్యాలకు కానీ చేసిండు. ఇంకొకటి మోతరాజు గారు మీరు మాట్లాడారు, మోతరాజు గారికి కూడా లెక్కల ద్వారా చెప్తున్నా, మీరు క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకొని చూడండి. అవసరమైతే రేపు పొద్దున పోయి విలేజ్లో ఇవి జరిగినాయా లేదా, ఏం జరిగిందని చెప్పి భూతద్దంలో పెట్టి చూడు. మీ దగ్గర కూడా 21 ఇల్లు ఇచ్చిండ్రు సారు శ్రీపతిపల్లికి, దానికి గాను 1,05,00,000 రూపాయలు. ఈజీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రానికి 12 లక్షలు ఇచ్చిండు. మళ్ళా సీసీ రోడ్డు ఈజీఎస్ 10 లక్షలు. ఇంకో దగ్గర సెకండ్ ఫేజ్ సీసీ రోడ్డు ద్వారా 15 లక్షల రూపాయలు.
ఇదే విధంగా వాటర్ సప్లై కోసం శ్రీపతిపల్లి శ్రీరాంపల్లికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ ద్వారా 3,20,000 రూపాయలు, అదేవిధంగా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ సంబంధించి 2 లక్షలు, ఎంపీ ల్యాడ్స్ ద్వారా టాయిలెట్స్ బ్లాక్స్ అండ్ మహిళా కమ్యూనిటీ హాల్ శ్రీపతిపల్లి విలేజ్ చిల్పూరు ఇది 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ ద్వారా. అదేవిధంగా సీసీ రోడ్లు 2, ఎస్సీ సప్లాన్ ద్వారా 10 లక్షలు, ఎస్డిఎఫ్ ద్వారా పిట్టల బుచ్చయ్య ఇంటికాడ నుండి వంగబుచ్చయ్య దాకా సీసీ రోడ్డు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బోరు 1,30,000, అంటే 1,73,00,000. అంటే ఇవి అభివృద్ధి పనులు కాదా? మోతే సురేష్ గారు, బత్తుల రాయన్ బాబు గారు, ఇట్లా చిన్న పెండ్యాలకు ఒక శ్రీపతిపల్లికి ఇట్లయితే నేను ఇప్పుడు మాట్లాడితే ఇవి రికార్డ్స్. మీరు అంటున్నారు కదా ఏమున్నా సోప్ టాప్ చెప్పు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, రికార్డ్స్లో ఉన్నాయి మాత్రమే అమల్లోకి లేదని అని మాట్లాడుతున్నారు కదా. ఈ యొక్క 2 గ్రామాలకు సంబంధించి నేను చెప్పిన అట్లా 140 గ్రామాలకు ఒక్కొక్కసారి పోయి 7 మండలాల్లో తిరిగి చూడండి, మీకు అభివృద్ధి అంటే ఏంది కనబడుతుంది. గతంలో ఇక్కడ 12 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో డాక్టర్ రాజయ్య గారు తీసుకొచ్చిన దాఖలు లేదు. ఇందిరమ్మ హౌసెస్ కాంగ్రెస్లో వచ్చినాయి, దాని తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ కడియం సిఆర్ గారి ద్వారా లబ్ధి పొందుతున్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో 2 టర్ములు చేసింది కదా, మరి ఎక్కడ కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే కదా, డెవలప్మెంట్ అనేదే లేదు మన స్టేషన్ కాన్పూర్కి. బయట నియోజకవర్గ ప్రజలు చూసి నవ్వుతున్నారు. స్టేషన్ కాన్పూర్ అంటే ఎంతసేపు ఆట పాట తాగుడు మందు విందు అనే చెప్పి అన్నారు. ఇప్పుడు మనకు స్టేషన్ కాన్పూర్ అభివృద్ధి జరుగుతున్నది. చాలా మారుమూలు గ్రామాలలో శ్రీహర్ సార్ గారి ద్వారా సిసి రోడ్లు వచ్చినాయి, పెద్ద రోడ్స్ హ్యామ్ రోడ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ భవన సముదాయం అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, డిగ్రీ కాలేజీలు అయితేనేమి. ఇప్పుడు నేను చెప్తున్నా సార్, అప్పుడు సిఆర్ సార్ గారు దేవదుల ప్రాజెక్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నీళ్ళ ద్వారానే ఇప్పటి వరకు స్టేషన్ కాన్పూర్ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండి అందరూ పంటలు పండించుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఆయన ఘనతను మీరు చెప్పుకోకపోయారు, కానీ చేసిన వాటిని చెప్పకుండా మీరేదో ఆయన మీద క్యారెక్టర్ ఆయన విషయంలో మీరు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన ఆయన విలువేం తగ్గది, మీ విలువేం పెరగది. అందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ. ఆయనకు ఎక్కడ మాత్రం ప్రజాదరణ ఎక్కడ తగ్గింది, ఎక్కడ లేదు. స్వయంగా ఎంపీ ఎలక్షన్లలోనే మనం చూసినాం. బ్రహ్మరథం బట్టి 56,000 మెజారిటీ ఇచ్చి గెలిపించినప్పుడే స్టేషన్ కాన్పూర్ ప్రజలందరూ తన వెంట ఉన్నారని చెప్పి సిగ్నేచర్గా చూపించిండ్రు. ఇది ఆయన సత్తా, ఆయన టాలెంట్, ఆయన అభివృద్ధి పట్ల ఉన్నటువంటి దీక్ష. ఇంతే తప్పితే మీరేదో మాట్లాడినంత మాత్రాన అందరూ నమ్ముతారని కాదు. కాకపోతే ఏంటంటే నిజం నిమ్మలంగా ఉంటే అబద్ధం ఊరంతా రాజ్యం వెళ్తుంది అన్నట్టు నువ్వు చెప్పిన దానికి మేము మౌనం ఉండడం వల్ల మా సారుకు రానున్న రోజులలో ఏమన్నా ఆపద కలిగేది, అయ్యో వీళ్ళు మాట్లాడుతున్నట్టే నిజమే కావచ్చు, అందుకనే మిగిలిన వాళ్ళు మౌనం ఉంటారని చెప్పేసి మీకు కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని తప్పితే మీకు క్లారిటీ ఇచ్చే అంత వ్యక్తిత్వం మీకు లేదు. మీరు ప్రశ్నించినంత మాత్రాన మా సార్కు ఒరిగేది ఏం లేదు. దయచేసి స్టేషన్ కాన్పూర్ నియోజక ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి అంటే కడియం శ్రీహరి అంటే అభివృద్ధి, అంతే తప్పితే వేరేం లేదు. రానున్న ఇంకా రోజులలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. మా కళ్ళతో మేము చూస్తాం. సార్ మీలాంటి వారు నాయకుడిగా మేము ఉన్నందుకు స్టేషన్ కాన్పూర్ యావత్తు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.